మొత్తం కలిపి అసలు ఇంత ఉంటుందని అసలు అనుకోలేదు. ఏదో 3000 2000 ఉంటుందేమో అనేసి అనుకున్నా. కాకపోతే మొత్తం ఎంత వచ్చిందంటే నా చిడతల్లి పైసల నుంచి ఒక 20 రూపాయలు తప్పిస్తాం. ఎందుకో పైసలు దొంగలిస్తుండు నా చిడతల్లి, పైసలు దొంగలిస్తుండు. దొంగ 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 ఎట్లా లెక్క పెడుతుండు. నేను కలుపుకుంటలే. నా చిడతల్లి బర్త్డేనేమో రేపే. తన కోసం ఏదైనా గిఫ్ట్స్ తీసుకోవాలి కదా, ఏదైనా సర్ప్రైజింగ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం నేను మా ఆయన. నా చిడతల్లి కిడ్డీ బ్యాంక్ లో ఎంత డబ్బులు ఉన్నాయో చూసే ముందు ఇప్పుడు రెడీ అయిపోతాం. ఈ బ్లాక్ స్టిక్కర్ ఇవాళ కొంచెం పెద్దది పెట్టినా అస్సలు సెట్ అవ్వలేదు. సరే ఎంతకైనా బయటికి వెళ్తున్నాం కదా, వైట్ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుందని ఇది పెట్టుకున్నా. ఎట్లుంది? సరే ఫైనల్లీ నా చిడతల్లి బర్త్డే అయితే వచ్చేసింది. ఆమె బర్త్డేకి కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి నా చిడతల్లికి ఆడపడ్చాలి ఇంటికి పంపించేసినాం. మేమిద్దరమే షాపింగ్ చేద్దాం అనుకున్నాం. ఇంకా చలికాలంలో కూడా ఎండలు మండిపోతున్నాయి, ఎండాకాలం లాగా. అందుకే ఎండకి ఎంత ఎక్స్పోజ్ అయితే మన స్కిన్ అంత ఖరాబ్ అవుతుంది. నాకైతే చాలా భయం ఈ డార్క్ స్పాట్స్ అయినా సరే, పిగ్మెంటేషన్ అంటే ఎండ యూవీ రేస్ వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. మీరు కూడా పిగ్మెంటేషన్తో సఫర్ అవుతున్నారా? అంటే చాలామందికి చీక్స్ మీద, ఫోర్ హెడ్ మీద, మౌత్ మీద అండ్ నోస్ మీద అంటే ఫేస్ మీద మొత్తం టోటల్గా పిగ్మెంటేషన్ చాలా మందికి వచ్చేసింది. కానీ ఎట్లా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. అయితే దానికి మెయిన్గా మన స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి మెయిన్గా మనం బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా బయటికి వెళ్తున్నానంటే సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అయ్యింది అంటే ఫస్ట్ మనకు చూసిరంటే కనిపించేది ఒకప్పుడు కనిపించేది ఫేస్ మాత్రమే. ఆ ఫేస్కి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సో అయితే ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి? చాలా వరకు సన్ స్క్రీన్స్ అన్ని యూజ్ చేసి అలసిపోయిరా. అయితే నేను ఇవాళ ఒక సన్ స్క్రీన్ మీకు చెప్తా. అది చాలా బెస్ట్ ఉంటుంది. అదొక యూనిక్ ప్రోడక్ట్. అది ఏంటి అని అంటే డాక్టర్ షీట్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్, ఫార్ములేటెడ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. దీంట్లో కోజిక్ యాసిడ్ ఉండటం వల్ల డైరెక్ట్గా హైపర్ పిగ్మెంటేషన్ని టార్గెట్ చేస్తుంది by inhibits of melanin production. అండ్ కేసార్ వల్ల మన స్కిన్ గ్లో అండ్ రేడియంట్ గా ఈవెన్ టోన్ గా కూడా చేస్తుంది. దీంట్లో SPF 50 PA+++ ఉండటం వల్ల మన స్కిన్ ని సన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫేస్ మీద అప్లై చేస్తుంటే చాలా నాన్ స్టిక్కీగా క్విక్ గా కూడా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ లైట్ వెయిటెడ్. అసలు వైట్ కాస్ట్ ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండండి. డిఫరెన్స్ ఏందో మీకే అర్థమవుతుంది. అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు. పిగ్మెంటేషన్కి మెయిన్గా తగ్గియాలి అని అంటే షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్సెస్ సన్ ఎక్స్పోజర్కి కూడా ఎక్కువ సన్కి మనము అంటే ఎండలో ఎక్కువసేపు ఉండొద్దు. ఇట్లాంటివన్నీ మనం తగ్గించుకుంటే పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది. అండ్ స్టే ప్రొటెక్టెడ్ విత్ దిస్ వన్ స్టెప్ సొల్యూషన్. అలా మన స్కిన్ ఈవెన్ టోన్ చేస్తుంది అండ్ రేడియంట్ గ్లో కూడా చేస్తుంది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే యూజ్ మై కోడ్ SAI2025 ఫర్ 20% డిస్కౌంట్ ఆన్ డాక్టర్ షీట్స్ అఫీషియల్ వెబ్సైట్. ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ purple.com. సరే ఇప్పటికే లేట్ అయిపోయింది. నా చిడతల్లి కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేసే టైం వచ్చేసింది. ఎంత ఉందో ఏందో చూసేద్దాం. నెక్స్ట్ వీడియోలో నా చిడతల్లి బర్త్డే వీడియో పెడతా. కాకపోతే నా చిడతల్లి బర్త్డే వచ్చేస్తుంది కాబట్టి ఆమె కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నా. అయితే ఇది కిడ్డీ బ్యాంక్ 1 year నుంచి తన పాకెట్ మనీయే. అయితే ఈ పాకెట్ మనీ ఇంకా ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ పాకెట్ మనీ ఇంకా నా మనీ కలిపి కొన్ని ఐటమ్స్, కొన్ని థింగ్స్ తీసుకుందాం, గిఫ్ట్ చేద్దాం అనేసి అనుకున్నా. మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీ పిల్లలు ఎవరైనా సరే 1 year మన దగ్గర ఉన్న పాకెట్ మనీ అంతా సేవ్ చేసుకొని మన బర్త్డేకి ఏదైనా ఒక మెమరబుల్ గిఫ్ట్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. అంటే కాస్ట్లీ గోల్డ్ కానీ ఏదైనా గోల్డ్ తీసుకుంటే ఇంకా బెస్ట్. అందుకే నా చిడతల్లికి ఏదైనా గోల్డ్ ఐటమ్ తీసుకుందామని అనుకుంటున్నా. సరే దీంట్లో ఎన్ని వచ్చిందో చూద్దాం ఫస్ట్. అయితే నేను దీంట్లో అయితే మనము మార్చేసి ఎంత ఉందో తెలుసుకోవచ్చు అనేసి అనుకుంటే నా చిడతల్లి నాకు తెలియకుండానే చాలా డబ్బులు వేసేసింది. అందుకే లెక్క తప్పింది. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. ఫస్ట్ 500 అన్నీ కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయి అనేది. అంటే ఈ పాకెట్ మనీ అందరూ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు కదా, ఆ పాకెట్ మనీ దాచుకుందాం.
ఇది మా ఆయన ఫ్రెండ్ ఇచ్చిండు $1. ఇది కూడా పెట్టేసింది లోపల. మొత్తం కలిపి అసలు ఇంత ఉంటుందని అసలు అనుకోలేదు. ఏదో 3000 2000 ఉంటుందేమో అనేసి అనుకున్నా. కాకపోతే మొత్తం ఎంత వచ్చిందంటే 10,810 రూపీస్. ఇంత కలెక్ట్ చేసింది నా చిట్టల్లి. ఇప్పుడు దీంతోనే ఏమేమి కొనాలి ఏంది అనేది ఆలోచించాలి. అయితే ఈ 10,810 రూపీస్తోని నా చిట్టల్లి షాపింగ్ అంటే ఇంకా ఏమవుతుందో చూద్దాం. అయితే 10,000 1 ఇయర్లో 10,000 కలెక్ట్ చేసింది నా చిట్టల్లి. ఇంకా చేంజ్ కూడా ఉంది. ఈ చేంజ్ మొత్తం కిడ్డీ బ్యాంక్ ఖాళీ చేస్తే బాగుండదు కాబట్టి ఈ చేంజ్ ఈ కిడ్డీ బ్యాంక్లో వేసేద్దాం. మళ్ళీ ఖాళీ అయిపోతే ఖాళీ అయిపోయినట్టు కాబట్టి ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. అయితే ఈ చేంజ్ మాత్రం మనము దీంట్లో వేసేద్దాం. రైట్ హ్యాండ్తో వేస్తాం. చేంజ్ నేను కౌంట్ చేయలేదు. సరే ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము ఎక్కడ పోతున్నాం చెప్పు చెప్పు. షికార్ గంట. నా చిట్టల్లి ఫేవరెట్ బ్యాగ్. మా అత్త దగ్గర షాపింగ్ చేసింది. దీంట్లోనే డబ్బులు పెట్టుకున్నాం. ఇప్పుడు క్యూట్ బ్యాగ్. ఇట్లాంటివి చాలా బ్యాగ్స్ తీసుకొచ్చింది. సరే ఇప్పుడైతే మేము పోతున్నాం. కానీ ఏందో ర్యాండమ్గా ఏం అనుకోలే ఏది ఇవ్వాలి గిఫ్ట్స్ అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏది నచ్చితే అది. ఆమెకు నచ్చినట్టు మాకు నచ్చినట్టు యూస్ఫుల్ అయ్యేటట్టు. అల్లమరప్ప. నా చిడతల్లి పైసల నుంచి ఒక 20 రూపాయలు దబ్బేస్తాం. దబ్బేసి ఇది అల్లమరప్ప కనిపించింది సిగ్నల్ దగ్గర. తింటే చాలా మంచిది. దీంట్లో అల్లం ఉంటుంది. ఎవరికైనా గ్యాస్ ఫామ్ మస్తుంది టేస్ట్. वो रेड वाला रेड वाला लास्ट में है ना 2500 वो कितना का 1800 अंटा ఏది 2200 नहीं भाई नहीं होता 2200 बोले चलो भाई वो देने का रेट बोले भाई लेके जाए थे. थैंक यू भाई. ఇవాళ సండే కదా. అయితే చాలా షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. మండే రోజు నా చిట్టల్లి బర్త్డే వస్తుంది. అయితే సండే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఈ ఒక్క షాపే ఓపెన్ ఉంది. ఏం షాప్ అంటే అది జ్యువెలరీ షాప్. కాంప్లిమెంటరీగా ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇంకా కాంప్లిమెంటరీగా ఈ టెడ్డీ బేర్ కూడా ఇచ్చారు. అంటే ఇది గోల్డ్ షాప్ నుంచి కాంప్లిమెంటరీ, ఇదేమో టెడ్డీ బేర్ షాప్ నుంచి కాంప్లిమెంటరీ. నా ముఖం చూస్తే అట్లా అందరికీ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇవ్వాలనిపించిందేమో, అందుకే ఇచ్చేసి. థ్యాంక్ యూ. మా ఆయన ముఖం చూసి ఇచ్చిరా, నా ముఖం చూసి ఇచ్చిరా? కామెంట్ చేయండి. నా ముఖం చూసి ఎవరు ఇవ్వాలి? ఎందుకో నేను
నేనే వేరే వాళ్ళకి ఇస్తాను. అబ్బా ఎంతైనా సన్ రైజ్ పడితే ఎంత మంచిగా ఉంటుంది, కానీ ఎక్కువ ఎండకు పోతే బొగ్గ అవుతాం. ఇప్పుడు నా చిట్టల్లి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉంది. మేమేమో ఇంకా ఆమెకు తెలియకుండా షాపింగ్ చేస్తున్నాం. ఆమె ఏమనుకుంటుందంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు గిఫ్ట్స్ అన్నీ అని చెప్పి పోయింది. ఇప్పుడు మేము వెళ్తేనే అన్నం తింటుందంట, లేకపోతే తినదంట. ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. 2 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం. నేను యాక్చువల్గా 5 గిఫ్ట్స్ అనుకున్నా నా చిట్టల్లికి. 2 తీసుకున్నాం. ఇంకా చూద్దాం తీసుకుంటామో తీసుకోమో. కానీ తిరిగి బాగా అలసిపోయినాం. ఒక బత్తాయి జ్యూస్ తాగుతున్నా. పైసలు దొంగలిస్తుండు నా చిట్టల్లి, పైసలు దొంగలిస్తుండు. దొంగ 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 ఎట్లా లెక్క పెడుతుండు. నేను కలుపుకుంటాలే. 30 రూపీస్ అంట. 30 రూపీస్ ప్లస్ అల్లమరప్ప 20 రూపీస్, 50 రూపీస్ నొక్కేసినాం. ఎక్కువ అయిపోయింది. ఏం చేస్తురు అక్క? మాట్లాడుతుండా? ఫ్రెండ్స్ అయిపోయారా మీరు? ఈమె ఫంక్ ఎట్లుంది అక్క? చైనీస్, అందరికి చైనీస్ పంది అని చైనా అయిపోయింది. ఎవరు కట్ చేసిర్రు? తక్కువ ఏడవలే అక్క. నువ్వు తినలేదా? అయ్యో ఫైనల్లీ చాక్లెట్స్ అయితే ఏమంటారు మౌన్స్లా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు తీసి మనము ప్యాక్ చేద్దాం. దేనికి అది ఎట్లా వస్తుందో ఏమో. దేవుడా 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 దేవుడా. వస్తుంది 10 minutesలో. వావ్, ఫైనల్లీ చాక్లెట్ రెడీ చేసేసిన. చాక్లెట్ హోమ్ మేడ్ చాక్లెట్స్. కరిగిపోతాయి మళ్ళీ ఎంబడే. తొందరగా అది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అదిరిపోయింది ఫ్రెండ్స్. మా వాళ్ళు లపలప అంటారు. అబ్బో అదిరిపోయింది ఫ్రెండ్స్ అంట. లపలప అంటారు. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేద్దాం, లేకపోతే దిష్టి తగులుతుంది. ఎట్లా చిన్న మరి ఇదేం చేద్దాం? ఏం లేదు, మొత్తం చాక్లెటే. బెల్లం చాలు. ఫైనల్గా సక్సెస్ఫుల్లీ చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే రెడీ చేసేసిన. మా వాళ్ళకి మస్తు నచ్చింది. నా చిట్టల్లికి అయితే ఇంకా ఇంకా నచ్చింది కదా. అయితే ఇది ఇప్పుడు మనము ప్యాక్ చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫస్ట్ బటర్ పేపర్, తర్వాత సెకండ్ చాక్లెట్. దిల్లు తినాలి అని ముందుకేసింది. ఇప్పుడు వస్తుంది 5 minutesలో. చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తాయి కదా. నేనేమో ఇంకా బటర్ పేపర్ వేయకుండా సిల్వర్ ఫాయిల్ అనే వేసేస్తున్నా. ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా ప్రెస్ చేసేస్తే మంచి షేప్ వస్తుంది కింద. అండ్ ఇది ఫ్లవర్ టైప్ అయిపోతుంది పైన. అంతే. మా చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. కాకపోతే కరెంట్ పోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందో ఏమో. బయట
చిన్న కవర్ కట్ చేస్తే మంచి క్యూట్గా వస్తుంది ఇట్లా. పెద్దగా వీళ్ళేమో ఇంత పెద్దగా చేసారు. ఇప్పుడు ఎంత బాగుంది, చిన్నగా చేయరా. ఇది వైట్ చాక్లెట్. ఇది మనము మెల్ట్ చేద్దాం. అతమాది లేకపోతే ఇట్లా ఫస్ట్ ఇక్కడ చాక్లెట్ మెల్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఈ వైట్ చాక్లెట్ ఎందుకు అని అంటే చెప్తా. అయితే ఇది సపరేట్గా మెల్ట్ చేస్తున్నా. రికిరా చూసినా షార్ట్స్లో అది షార్ట్. ఇది ఇంకో చాక్లెట్ రెడీ చేస్తున్నా. వైట్ చాక్లెట్ బాగుంటుంది. ఇది ఇట్లా సేమ్ అది కోకో. పెద్ద పెద్ద రోజెస్ ట్రై చేస్తున్నా. పెద్ద రోజ్ చాక్లెట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా చూద్దాం. ఎట్లా వస్తుందో ఏమో. చాక్లెట్ మిగిలింది పెడుతున్నా అంతే. చాక్లెట్ క్రీమ్ చాక్లెట్ రెడీ అయిపోయింది. ఎగబడ్డారు. అయితే ఈ మౌల్స్ అది 2 షేడ్స్ వైట్ బ్రౌన్ రోజ్ చాక్లెట్. ఇంత పెద్ద చాక్లెట్ ఎవరు తింటారు? నేను ఫస్ట్ చిన్ను అన్నకి ఇద్దాం సరేనా. పెద్ద చాక్లెట్ కదా, మళ్ళీ నువ్వు తింటే పళ్ళు పుచ్చిపోతుంది. సెకండ్ వన్ ఎవరికి? నేను తీస్తాను. హాయ్ గౌరు మంచిగా వచ్చింది. ఇట్లా వైట్ చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ మస్తు వచ్చింది. బాగుంది. 2 షేడెడ్. అయితే దిల్ షేప్లో ఇట్లా వచ్చింది. స్టార్ చూద్దాం ఎట్లా. కప్ అయితే నిండిపోయింది. ఇవంతా మనము సిల్వర్ ఫాయిల్తోని ప్యాక్ చేసేద్దాం. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. తినేటప్పుడు తీసుకొని తింటే అయిపోతుంది. స్టార్స్ టార్చ్ ఎదురా. స్టార్కి ఎక్కువ వైట్ పడ్డది కానీ తీయడం కష్టం. వచ్చింది షేప్ కరెక్ట్. ఫ్లవర్ ఆఫ్ చేయి. అసలు విరుస్తున్నాయి కదా. మా చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి. హోమ్ మేడ్ చాక్లెట్స్. ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రేపు నా చిటితల్లి ఒక్కొక్కరికి ఇచ్చి టేస్ట్ ఎట్లుందో రివ్యూస్ తెలుసుకుందాం. హోమ్ మేడ్ చాక్లెట్స్కి 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు అది నెక్స్ట్ వీడియోలో, అంటే నా చిటితల్లి బర్త్డే బ్లాగ్లో పెడతా. ఇప్పటికైతే వీడియో ఏం చేసేద్దాం. బాయ్. గొంతు కూడా పోయింది, నిద్ర వస్తుంది.